అసలు మీకు ఎవరు గురువు సార్ ఇందులో? గురువు చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ చెప్పిన ఇంతకుముందు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని. సో మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే అసలు మనం ఏ పద్ధతులు పాటించాలి? అసలు నిత్యం ఆరోగ్యం ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఎక్సర్సైజ్ చేయాలి. అంటే వ్యాయామం అనేది కంపల్సరీ అవసరం. ఇక్కడ ఇప్పుడు హాస్టల్ ఫుడ్ వేరుంటుంది కదా, అవన్నీ థింక్ చేసుకుని ఇప్పుడు ఈ రోజు రికార్డ్ బద్దలు కొట్టారా? సెల్ఫ్ ఫుడ్ అంటే అప్పుడు చెప్తా ఒకటి నాకు, ఎందుకంటే అప్పుడు పురుగులు వచ్చాయి, సాంబార్ ఉండేది కదా, దాంట్లో తెల్ల తెల్ల పురుగులు వచ్చాయి, అవి పక్కన తీసి తినేవాళ్ళం. సో మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు సార్? ఫిట్నెస్ కి సంబంధించినటువంటివి ఉంటాయి కదా. నేను దాదాపు ఇప్పుడు 7 మారథాన్స్ ఫుల్ మారథాన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 2 అల్ట్రా మారథాన్స్ దాదాపు 9 గంటల 30 నిమిషాల్లో నేను 60 కిలోమీటర్లు రన్ కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు అనుకున్నారా సార్ బుక్ ఆఫ్ రికార్డ్ నేను చేస్తా అని చెప్పేసి? అసలు ఇన్ని రికార్డ్స్ కొట్టారు. ఇప్పుడు 3 వచ్చాయి అనుకుంటా కదా మీకు? 3 వచ్చినాయి. నెక్స్ట్ గిన్నెస్ కూడా అందువేలో ఉన్నది, లిమ్కా బుక్. సో ఇప్పుడు మీకు 3 ఏమేమి వచ్చాయి సార్? నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ వచ్చింది. గిన్నెస్ రికార్డ్ ఆన్ ది వేలో ఉంది. దే ఆర్ వెరిఫైయింగ్ డేటా. సో అంటే మీరు ఇదే ఫుడ్ అని ఏమైనా సజెషన్ చేస్తారా వాళ్ళకి? నేను సజెస్ట్ చేసే ఫుడ్ ఏంటంటే బెటర్ యూ గో ఫర్ ఆర్గానిక్. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఫిట్నెస్ గురించి ఏం చెప్తారు? ఫిట్నెస్ ఇస్ లైఫ్, ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం ఈ రోజు నాతో పాటు చినపాక స్వామి గారు ఉన్నారు. అండ్ 2024 లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, అది కూడా ఫిట్నెస్ సంబంధించినటువంటి రికార్డ్ బద్దలు కొట్టారు. సో ఈ రోజు ఫిట్నెస్ గురించి సార్ దగ్గర డీటెయిల్స్ తీసుకుందామని పర్టికులర్ గా నేను ఇక్కడ పిలవడం జరిగింది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికీ ఆరోగ్యము చాలా వరకు మనము జాగ్రత్త పడుతూ ఉంటాం, కాబట్టి ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఈరోజు సార్ మాటలు అడగడానికి స్వామి గారిని అయితే ఈ రోజు ఇక్కడికి పిలవడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చెమటతో వస్తారనుకున్నా, చాలా నీట్ గా వచ్చారు. మార్నింగ్ టైం అయితే చెమటతో వస్తుంది. సో ఏంటి సార్ అంత పరిగెత్తడము, సో అవన్నీ చేయడము అసలు వండర్ఫుల్. అసలు 2024 లో మీకు ఆ రికార్డ్ రావడం అనేది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కేఆర్ టీవీ తరపున మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇండియాలో ఇంతమంది ఉన్నా కూడా అసలు మీకు రావడం అనేది గొప్పతనంగానే చెప్పొచ్చు. సో ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు అవార్డు తీసుకున్నాం? నేను ఎగ్జైటింగ్ ఫీల్ అయినాను. ఎందుకంటే నేను మోరోవర్ లావణ్య, నేను ఏంటంటే నేను అవార్డు కోసం రన్ చేయలేదు. ఓకే. మొట్టమొదటిగా ఫిట్నెస్ కోసం రన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా, ఆటోమేటిక్గా అవార్డు రావడం జరిగింది. నేను ఐ డిడ్ నాట్ రన్ ఫర్ అవార్డు. అదే ఎందుకు అంటే నేను 2014-15 ఆ మధ్యలో నా వెయిట్ వచ్చేసి 85 కిలోలు ఉండే. 85 kgs. నమ్ముతో ఐఎమ్ అనేబుల్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్ ఆల్సో. అంత వెయిట్ ఉంటేనే ప్లస్ అంత బాడీ అంతా రిజిడ్ అయిపోయింది. అప్పుడు చాలా అంటే దాదాపు డాక్టర్ చెప్పారు నేను ఏజ్ కంటే 10 years ఎక్కువ కనపడుతున్నాను. ఇమ్మీడియట్గా నేను అప్పుడు ఒక 1 year 2 years యోగా చేసినాను. అంటే మీరు ఆ 85 kgs ఉన్నప్పుడు ఎప్పుడైనా అనారోగ్యం ఏమైనా చూసారా, లేకపోతే జనరల్ గానే మీకు మీ బాడీ చూసుకున్నప్పుడు సో మీరు ఇట్లా ఫిట్నెస్ చేయాలనుకున్నారు? అనారోగ్యం ఏం లేదు, కాకపోతే నా ఫ్రెండ్స్ చూసి చెప్పేవారు, అరే ఏంద్రా ఇంత లడ్డుగా అయినావు అంటే. యాక్చువల్గా నాది మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా లీన్ బాడీ అన్నట్టు, పక్కగానే ఉండేది. ఇంటర్మీడియట్ వరకు కూడా పక్కనే ఉండే, అప్ టు బీటెక్ ఎంటెక్ వరకు కూడా నాది బాడీ లీన్గా ఉండే. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఏమైందో తెలియదు కానీ సడన్గా పెరిగిపోయా. దాని తర్వాత తెలియలేదు, మళ్ళీ పక్కన ఫ్రెండ్స్ చెప్తే కానీ నాకు తెలియలేదు, అరే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వెయిట్ పెరిగిపోయినావు, సడన్గా పెరిగినావు, జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వెతుకుతూ ఉన్నా నేను ఏం చేయాలనేది. అప్పుడు నాకు మా బిఎస్ఎన్ఎల్లో, నేను బిఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పనిచేస్తాను, మా బిఎస్ఎన్ఎల్లో విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఒక రామచంద్రమూర్తి గారు ఉండే, ఆయన పక్కన నేను ఉండే పక్కనే యోగా క్లాసులు నడుపుతుండే అన్నట్టు. అప్పుడు ఇనిషియల్గా నేను యోగా వైపు టర్న్ అయ్యి
యోగా చేసి బాగా రిగరస్గా చేసేవాడిని. అప్పుడు 2 ఇయర్స్ అక్కడ చేసి కొంచెం స్టెబిలైజ్ అయినా అన్నట్టు. అప్పుడు 75 కేజీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక తగ్గిపోయి కొంచెం వెయిట్ అయిన తర్వాత ఒకానొక టైంలో ఏంటంటే రన్నింగ్ గురించి యాక్చువల్గా నాకు ఒక మిత్రుడు నా ప్లస్ మా బ్రదర్ లాంటి వాడు డాక్టర్ ప్రతాప్ కుమార్ నందిగామ్ అని న్యూరో సర్జన్ గాంధీ హాస్పిటల్ ఉంది. ఓకే. ఆయన నా స్కూల్ మేటు. నేను భువనగిరిలో చదివేటప్పుడు తను మీకు సజెషన్ చేశారా? అంటే ఆయన చేస్తుండే, ఆయన రన్ చేస్తుండే. ప్లస్ మొట్టమొదటిగా 2017లో ఆయన యాక్చువల్గా మారదాన్ అనే మాట ఉంటుంది చూసిన. మారదాన్ అనే మాట నాకు తెలియదు. ఓకే. అప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మాజీ ఐపీఎస్ అధికారి. అవును. ఆయన ఒకసారి ఆయన అప్పుడు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు 2017లో 42 కిలోమీటర్ రన్ చేసినాడు. అంటే 42.2 కిలోమీటర్స్ అంటే 42 కిలోమీటర్ 100 మీటర్లు కలిపితే ఫుల్ మారథాన్ అవుతుంది అది. అలా రన్ చేసి నాకు తెలిసి ఈనాడు పేపర్లో మెయిన్ పేపర్లో రావడం జరిగింది. నేను షాక్ అయినా. అరే 42 కిలోమీటర్ రన్ చేయడం ఏంటి, మనం కిలోమీటర్ నడవట్లేదు. నేను అప్పుడు నాకెందుకో మనసులో గట్టిగా పడింది, నేను ఐ టు డూ దిస్ మారథాన్. అప్పటి నుంచి నేను స్లోగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు నడకతో స్టార్ట్ చేసినాం 1 మంత్. తర్వాత ఒకరోజు రన్ అండ్ వాక్, 1 కిలోమీటర్ నడవాలి, ఆగాలి, మళ్ళీ వాక్ చేయాలి. ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ అప్పుడు మన డాక్టర్ ప్రతాప్ గారు చెప్పారు కదా, ఆయన కంపెనీ ఇచ్చి ఆయన ఒకరోజు 7 కిలోమీటర్స్ కంపెనీ నుంచి మాట్లాడుకుంటూ రన్ చేయడం జరిగింది. 7 కిలోమీటర్స్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇనిషియల్గా. బిఫోర్ దట్ 5 కిలోమీటర్స్ చేసేవాడిని. మోర్ దాన్ 5 చేయలేదు. 5 కిలోమీటర్స్ ఒకరోజు 28 మినిట్స్లో నేను పరిగెత్తాను. సో మార్నింగ్ టైంలోనే సార్? మ్యాక్సిమం మార్నింగ్ టైమే ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ టైమింగ్స్లో వెళ్తూ ఉంటారు. మార్నింగ్ నార్మల్గా నేను 5:30 లేస్తా, నార్మల్గా 6 to 7 చేసుకుంటాను. అంటే ఇది మార్నింగ్ చేయడం వల్ల బాడీకి బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే ఈవినింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా సార్? మార్నింగ్ ఈజ్ ఎఫెక్టివ్. మార్నింగ్ ఎందుకంటే ఓల్ డే విల్ బి వెరీ యాక్టివ్ ఇన్ యువర్ వర్కింగ్ అట్మాస్ఫియర్ కావచ్చు. నువ్వు ఇక్కడ ఏ పని చేసినా కానీ నువ్వు మార్నింగ్ చేయడం వల్ల ఏంటంటే నైట్ తిన్న తర్వాత మనకు అక్యుములేట్ ఉన్న క్యాలరీస్ ఉన్నాయి చూసినావా, ఆ క్యాలరీస్ బర్న్ అవుతాయి. బర్న్ అయ్యి మనకు బాడీ అంతా లైట్గా అయిపోయి మనం సో యాక్టివ్ ఉంటాం మార్నింగ్ చేయడం వల్ల. అట్లా అంటే ఎందుకంటే నైట్ అంతా పడుకొని ఉంటాం కదా, పడుకున్న పోస్చర్ వేరు ఉంటుంది. ఆ పోస్చర్లో ఏంటంటే బాడీ అంతా రెస్ట్లో ఉంటుంది. తర్వాత రెస్ట్ ఉన్న తర్వాత బాడీకి ఏం కావాలి, రియాక్టివేట్ కావాలి. అప్పుడు మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేసి చెమట తీస్తే దట్ విల్ గివ్ మోర్ ఎనర్జీ అన్నట్టు. అంటే ఇప్పుడు మార్నింగ్ మనము వాకింగ్కి వెళ్ళేటప్పుడు అయినా కావచ్చు, రన్నింగ్ చేసేటప్పుడైనా కావచ్చు, కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది యోగా చేస్తూ ఉంటారు. అంటే మనము ఇది పడిగడుపునే చేయవచ్చా, లేకపోతే ఏదైనా ఫుడ్ తిని కూడా చేయవచ్చా? ఫుడ్ తిని చేయరాదు. యూ కెన్ టేక్ వాటర్, ఓన్లీ వాటర్, లెమన్ వాటర్ తీసుకోవచ్చు. జ్యూసెస్ ఏమైనా తీసుకోవచ్చా? జ్యూసెస్ కూడా నాట్ సజెస్టబుల్. లెమన్ వాటర్ ఈజ్ బెటర్. ఎందుకంటే మనం రన్ చేసేటప్పుడు ఏంటంటే ఇంటర్స్టెన్స్లో మొత్తం కదులుతాయి కదా, మూమెంట్ ఉంటుంది, కంఫర్టబుల్ ఉండదు అన్నట్టు. అట్లా ఓన్లీ వాటర్, లెమన్ వాటర్ తీసుకొని చేసుకోవచ్చు. ఏ ఎక్సర్సైజ్, దట్ మే బి జిమ్ కావచ్చు, దట్ మే బి యోగా కావచ్చు, దట్ మే బి రన్నింగ్ కావచ్చు. సో జనరల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా జ్యూసెసే తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అంటే జ్యూసెస్ తీసుకోవడం వల్ల యూజెస్ ఉన్నాయా, లేకపోతే ఆ జ్యూస్ కంటే ముందు మనం ఫ్రూట్ తీసుకుంటే బాగా బెనిఫిట్ ఉంటుందా? ఈ రెండిట్లలో ఏది బెనిఫిట్ మనకి బాడీకి? అవన్నీ ఒకటి చెప్తా ఏంటంటే బిఫోర్ ఏది తీసుకోకూడదు, ఆఫ్టర్ వర్కౌట్స్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే. ఏది జిమ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. వర్కౌట్ తర్వాత అలసిపోతావు కదా, అప్పుడు ఎనర్జీ అంతా డిహైడ్రేట్ అవుతుంది. మనం ఎనర్జీని చేసుకోవడానికి, దానికి ఎనర్జీ రికవర్ చేసుకోవడానికి అప్పుడు మనకు థర్స్టీ అనిపించినా ఏదైనా అనిపించినా ఎనర్జీ కావాలనిపిస్తుంది, బాడీకి తినాలి ఏదైనా అనిపిస్తుంది. అప్పుడు నువ్వు వర్కౌట్ తర్వాత మనం జ్యూస్ కావచ్చు, ఏదైనా ఫ్రూట్స్ కావచ్చు తినవచ్చు, నో ప్రాబ్లం. అది బెటర్. సో ఇప్పుడు కొంతమంది జిమ్కి వెళ్తూ ఉన్నారు సార్. జిమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా అసలు మేము ఏం బాడీ తగ్గడం లేదు, సో వెళ్తున్నాం ఏదో జిమ్ చేసి వస్తున్నాం అని చెప్పేసి చాలా వరకు చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది జిమ్ చేస్తూ కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనము లాస్ట్ టైం కూడా తీసుకుంటే మూవీకి సంబంధించిన వాళ్ళైనా పునీత్ రాజ్, సో ఇట్లా జరగడం జరుగుతుంది. ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అసలు? మెయిన్ బికాస్ ఆఫ్ ఏంటంటే వాళ్ళు జిమ్ చేసే వాళ్ళు ఏంటంటే బాడీ షేప్ కోసం స్టెరాయిడ్స్ వాడతారు, ప్లస్ ప్రోటీన్ పౌడర్ అని అంత కెమికల్ ఉంటుంది వాడతారు. సో అవి ఎప్పటికైనా ప్రమాదకరం అని చెప్పొచ్చా? ప్రమాదకరం అవి. ఎందుకంటే న్యాచురల్ ఈజ్ న్యాచురల్ అండి. ఆర్టిఫిషియల్ అంటే దాంట్లో ఏం కలుపుతారో మనకు తెలియదు కదా, కాంపోజిషన్ ఏముంటుంది ఏముంటుందో తెలియదు. మనం ఎక్కడో తయారు చేసి పౌడర్ తీసుకొచ్చి పెడతారు, ఆ పౌడర్లో కాంపోజిషన్ రాస్తారు, అది ఎంతవరకు ఉంటుందో తెలియదు. కాబట్టి అది తీసుకున్న తర్వాత ఆ బాడీలో మెటబాలిక్ సిస్టమ్ అంతా దెబ్బతిని, నరాల వ్యవస్థ దెబ్బతిని, లోపల ఏమైనా కొవ్వు పదార్థాలు కొవ్వు పేరుకపోయి మనం హార్ట్ అటాక్ రావడము అలానే జరుగుతూ ఉంటాయి అన్నట్టు.
మెయిన్గా ఇంకోటి జిమ్లో ఏంటంటే ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఓవర్ లిఫ్టింగ్, బాగా హార్ట్కి ఇబ్బందికరమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తారు. అట్లా ఇంకోటి కారణం ఏంటంటే ఇది జరగడానికి హార్ట్ అటాక్ జరగడానికి కారణం ఏంటంటే మెయిన్గా వాళ్ళు ఆల్కహాలిక్ ఉండొచ్చు. ఒకవేళ ఆల్కహాల్ తాగి ముందు రోజు నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చేయడం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది. మెయిన్ ఈ కారణాలతోటి మనకు జిమ్ చేస్తుంటే జరుగుతూ ఉంది రేర్ కేసులో. ఏదైనా మనం ఒకటే చెప్తా ఉంటుందంటే వీ హ్యావ్ టు లిజన్ టు అవర్ బాడీ. సో మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే అసలు మనం ఏ పద్ధతులు పాటించాలి? అసలు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఎక్సర్సైజ్ చేయాలి. అంటే వ్యాయామం అనేది కంపల్సరీ అవసరం. ఎక్సర్సైజ్ దట్ మే బీ రన్నింగ్ కావచ్చు, దట్ మే బీ జిమ్ కావచ్చు, దట్ మే బీ యోగా కావచ్చు. ఏదైనా ఒక యాక్టివిటీ 1 hour చేయాలి. చేసి వీ హ్యావ్ టు జనరేట్ స్వెట్, చెమట తీసి, ప్లస్ ఫుడ్ హోమ్లీ ఫుడ్ ప్రిఫర్ చేయాలి, ప్లస్ మితాహారం ప్రిఫర్ చేయాలి. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ, ఫ్యాట్ కొంచెం అవి తీసుకుంటూ ఉంటే మనం బాగుంటుంది. ఇప్పుడు మీరు వెయిట్ తగ్గలేరు అని చెప్తున్నావు కదా. అవును. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు బాగా జిమ్ చేసిన తర్వాత బాగా ఆకలిస్తుంది. అప్పుడు ఏం చేస్తే తెలుసా, ఓవర్గా తింటారు. ఎంత క్యాలరీస్ ఖర్చు అవుతాయో ఆ క్యాలరీస్ మళ్ళీ లోడ్ చేస్తారు. ఈక్వల్ అవుతుంది కదా. ఇప్పుడు బరువు దగ్గర అంటే ఏంది, నువ్వు బర్న్ క్యాలరీస్ ఎంత చేస్తావో 1000 calories తిన్నప్పుడు 1000 calories బర్న్ చేయాలి. బర్న్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నావు, 1200 calories లోడ్ చేస్తున్నావు. మళ్ళీ 200 calories ఎక్స్ట్రా వస్తున్నాయి కాబట్టి నువ్వు బరువు తగ్గడం అనేది కష్టం. నువ్వు వర్కౌట్ చేసిన తర్వాత నువ్వు సమతుల ఆహారం, మితాహారం తీసుకుంటే డెఫినెట్లీ వెయిట్ విల్ బి కమ్ డౌన్. అది మెయిన్ రీజన్. సో అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు చదివింది ఏంటి, మీరు చేసేటువంటి జాబ్ కూడా వేరని నేను విన్నా, కానీ మొత్తానికి ఫిట్నెస్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. నేను యాక్చువల్గా నల్గొండ మండలం, నల్గొండ జిల్లా, అనంతరం అనే గ్రామం ఉన్నది. అది నియర్ టు నల్గొండ టౌన్కి ఒక 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నట్టు. దేవరకొండ రూట్లో ఉంటుంది. అక్కడ నాకు 4th క్లాస్ వరకు విద్యాభ్యాసం జరిగింది, ప్రైమరీ ఎడ్యుకేషన్. 5th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు నేను కొత్తపల్లిని, మా ఊరికి దగ్గరలో ఉంటుంది, 3 kilometers నడుచుకుంటూ 5th 6th 7th అక్కడ అయిపోయింది. 7th తర్వాత నేను అప్పుడు మా ఫాదర్ చనిపోయి ఉండే బికాజ్ ఆఫ్ హెల్త్. అప్పుడు 7th చదివినప్పుడు తర్వాత నేను మా సిస్టర్ అక్కడ పెద్దవరం మండలం నాగార్జున సార్ దగ్గర ఉండేది. ఓకే. అక్కడ పెద్ద ఊరిలో హాస్టల్ 8th క్లాస్లో జాయిన్ చేశారు. తర్వాత 9th 10th నాగార్జున సార్లో చదివినాం. హాస్టల్లోనే, కంప్లీట్ హాస్టల్లోనే. కానీ ఇప్పుడు హాస్టల్ ఫుడ్ వేరుంటుంది కదా, అవన్నీ థింక్ చేసుకుని ఇప్పుడు ఈ రోజు రికార్డ్ బద్దలు కొట్టారా? హాస్టల్ ఫుడ్ అంటే అప్పుడు చెప్తా ఒకటి నాకు, ఎందుకంటే అప్పుడు పురుగులు వచ్చాయి, సాంబార్ ఉండేది కదా, దాంట్లో తెల్ల తెల్ల పురుగులు వచ్చాయి, అవి పక్కన తీసి తినేవాళ్ళం. అప్పుడు హాస్టల్ అలవాట్లేదు కదా, పోయినప్పుడు కొత్తలో ఇవన్నీ పుండ్లు, చేతులకు పుండ్లు వచ్చేది అట్లా. ఎందుకంటే ఒకటే రూమ్లో అందరూ వండుకోవాలి కదా, ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి అంతా ఇన్హేల్ అయిపోయి ఘోరంగా ఉంటాయి, చాలా వీక్ అయిపోయి. హాస్టల్లో కూడా ఏంటంటే అప్పుడు భోజనం కూడా క్వాలిటీ లేకుండే, వాళ్ళు సరిపడే పెట్టకపోయేది. ఇప్పుడు పెడుతున్నారు కానీ అప్పుడు మనం చదువుకున్న 98 96 ఆ టైంలో అట్లా ఉండేది. దాంతో అట్లా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ భువనగిరిలో గురుకుల పాఠశాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఇక్కడ, ఇంటర్మీడియట్ అక్కడ జరిగింది. నాకు బీటెక్ మిడిల్ కూడా ఎంటెక్ JNTU, నవ్ ఐఎమ్ పర్సూయింగ్ PhD. ఎంటెక్ అయిపోయిన తర్వాత నేను ఒక 6 సంవత్సరాలు నేను ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేసిన. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఒక HOD హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో పనిచేసిన జరిగింది, EC డిపార్ట్మెంట్లో. తర్వాత నేను BSNLలో 2009లో జాయిన్ అవ్వడం జరిగింది, JTOగా జాయిన్. సో ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ఫిట్నెస్ కోసం వస్తే కోచింగ్ ఇస్తారా సార్? షూర్, డెఫినెట్గా. ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం ఫ్రెండ్స్కి అందరికీ. ఈవెన్ నా 10th క్లాస్ ఫ్రెండ్స్, నా బీటెక్ ఫ్రెండ్స్, ఎంటెక్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు సజెషన్ అడుగుతున్నారు. వాళ్ళకు ఐఎమ్ గివింగ్. అంటే ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా స్టార్ట్ చేశారా లేకపోతే జనరల్ ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్లోనే అడ్వైజ్ చేస్తాను. ఫోన్లోనే ఇంకా కమర్షియల్ ప్లాట్ఫామ్ ప్లేస్ అట్లా చేయాలి. ఆన్లైన్ అంటే వాళ్ళు ఫోన్లో అడిగి ఎట్లా చేయాలని అడుగుతారు కదా, దెన్ ఐ విల్ గివ్ ఏ గైడెన్స్, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి. కంపల్సరీ పొద్దున లేసి పరిగెత్తండి అనేది చెప్తారు. అది చెప్తా, ఫస్ట్ పొద్దున లేవడం నేర్చుకోండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో సార్ జనరల్ గా ఏంటంటే అందరు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళు పడుకుండిపోతారు, మార్నింగ్ లేవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను ఒకటే అంట, నువ్వు లేచినప్పుడే ఉదయం అనుకోండి, నైట్ షిఫ్ట్ అయింది 12 o'clock లేస్తారు కదా, అప్పుడు వెళ్ళిపోండి, గ్రౌండ్కి వెళ్ళిపోయండి. నువ్వు నథింగ్ టు వరీ అబౌట్ అదర్స్ అండి. నీ లైఫ్ నీది. పొద్దు 12 గంటలకు పోయి రన్ చేసేవనుకుంటా అనుకోవద్దు. నీ జీవితం ఎట్లుంటే ఉండదు సార్.
అప్పుడు లేచి షూ వేసుకుంటావా ఇంకోటి వేసుకుంటావా గ్రౌండ్ పార్క్ నియరెస్ట్ పార్క్ పోండి, లేకపోతే ఒక ఓపెన్ ఏరియాకి పోయి ఒక 5 కిలోమీటర్ మినిమం రన్ చేసి వచ్చి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ వర్క్ చేసుకోండి. ఎప్పుడన్నా చేయండి, ప్రిఫరబుల్లీ మార్నింగ్. నైట్ షిఫ్ట్ ఉంటున్నాయి కాబట్టి ఎన్ని గంటలు లేస్తే అన్ని గంటలకు చేయండి, ఈవినింగ్ చేసుకోవచ్చు అని ఎప్పుడన్నా చేయండి అట్లా. కాకపోతే ఏదో టైంలో మాత్రం 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. సో కొంతమందికి ఇప్పుడు మధుమేహం అని చెప్పేసి, లో బీపీ అని చెప్పేసి పొట్టలు కూడా వస్తున్నాయి సార్. అలాంటి వాళ్ళకి మీరేం సజెషన్స్ ఇస్తారు? అలాంటి వాళ్ళకి నేను చేసే అడ్వైజ్ ఏంటంటే సేమ్ థింగ్ వాట్ ఐ టోల్ యూ. కంపల్సరీ ప్రతిరోజు మీరు యోగానా, జిమ్మా, రన్నింగా, వాకింగ్గా మీరు జీవితంలో ఇది ఒక భాగస్వామ్యం చేసుకోవాలి. ప్లస్ ఫుడ్ షుడ్ బి కంట్రోల్. ఓకే. మీరు ఉదయం టిఫిన్ చేస్తారు, 3 దోశలు తింటారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వీళ్ళు? ఇప్పుడు ఫుడ్ చూసినట్లయితే అంత కెమికల్ ఫుడ్ ఉంది, కెమికల్ ఫుడ్ ఉంది, ఏ చేసిన పెస్టిసైడ్స్ ఉంటాయి. కాబట్టి ఉన్న దాంట్లో బెటర్గా ఏంటంటే నేను గత 4 years నుంచి ఫాలో అవుతున్నా. ఐఎమ్ ఈటింగ్ మిలెట్స్ కంప్లీట్గా. మధ్యాహ్నం పూట కంపల్సరీ మిలెట్స్ తింటా. మిలెట్స్ ఒక బాక్స్ తింటా, 2 boxes కర్రీస్ ఉంటాయి అవి తింటా. ప్లస్ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయను, టోటల్గా ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే తింటాం, అట్లేం లేదు. ఫ్రెండ్స్కి కలిసారు అనుకోండి, దెన్ ఐ విల్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. అంటే వాళ్ళను అందరితో కంపెనీ వాళ్ళ. అంటే మీరు మార్నింగ్ సెక్షన్లో మీరు ఎలాగో రన్నింగ్ చేయడానికి వెళ్తూ ఉంటారు, మరి ఏం తీసుకోకపోతే ఎలా సార్? నేను ఐ విల్ టేక్ లెమన్ వాటర్ కదా. ఓన్లీ లెమన్ వాటర్. ఎన్ని గ్లాసెస్ తీసుకుంటారు మీరు? నేను 1/2 liter లెమన్ వాటర్ తీసుకుంటాను. 1/2 liter ఎట్ టైం. వేడి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో లెమన్ వాటర్ పోసుకొని వెళ్ళిపోతాను నేను. అది 1:32 వరకు కూడా మస్తు ఎనర్జీ ఇస్తుంది లెమన్ వాటర్. ఎందుకంటే బిఫోర్ అంటే ఇప్పుడు దాంట్లో ఏమన్నా హనీ వేస్తారా? హనీ వితౌట్ హనీ కూడా ఇప్పుడు ప్యూర్ దొరకలేదు. ఇప్పుడు అంతా కల్తీ ఉంది. అది కూడా హనీతో ఎలాంటి లాభాలు ఉంటాయా? ఒరిజినల్ హనీతో ఉంటాయి, కొంచెం పొట్ట తగ్గడం కానీ, పొట్ట ఇంటెస్టైన్స్ ప్రాబ్లం కానీ. సో కొంతమంది చెప్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ అయినా కావచ్చు, సోషల్ మీడియాలో, ఇన్స్టాలో అయినా కావచ్చు, 30 daysలోనే బరువు తగ్గొచ్చు, 30 daysలోనే మీరు చాలా అందంగా కనిపిస్తారు, స్లిమ్ అవుతారని చెప్తూ ఉంటారు. వాటి వల్ల కూడా దాదాపు కొంతమంది ఫేక్ అని, సో డబ్బులు కట్టి నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకేం చెప్తారు సార్ మీరు? అది నేను చెప్పినట్టుగా అది ఫేక్ అండి. ఎందుకంటే 30 daysలోనే తగ్గడం అనేది కష్టం. ఆల్టర్నేటివ్స్ మీరు బాగా ఫుడ్ తగ్గించేసి వాళ్ళ ప్రోటీన్ పౌడర్లని ఇవన్నీ తాగిపిచ్చి డబ్బులు ఎక్కువ గుంజి చేస్తారు. 30 days తర్వాత మళ్ళీ పెరుగుతారు. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మీరు న్యాచురల్గా తగ్గాలి. న్యాచురల్గా అంటే నువ్వు ఇంట్లో ఫుడ్ తినుకుంటూ, నీ యాక్టివిటీ చేసుకుంటూ, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, నువ్వు డైలీ ఒక 6 months పీరియడ్లో నువ్వు ఒక 10 to 12 kgs చేస్తే అది హెల్దీ వెయిట్ తగ్గడం అంటారు. 1 month తగ్గింది అనుకోండి, అది ఏదో కొంచెం బాడీలో ఎఫెక్ట్స్ ఉంటాయి, అది ప్రమాదకరమైన ఉంటుంది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఉన్నటువంటి జనాలు ఎక్కువ ఫిట్నెస్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు సార్, ఎందుకు సార్? ఎందుకంటే నేను తెలిసిన విషయమే, కరోనా వచ్చింది. కరోనాతోటి ఫిట్నెస్ అంతా ఎగిరిపోయిండ్రు, చనిపోయారు. కాబట్టి కరోనా చాలా నేర్పింది. కరోనా అంటే ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ ఉండి అన్నీ ఉంటే ఏ రోగం వచ్చినా కానీ, ఎలాంటి కరోనాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది బాడీకి. అఫ్కోర్స్ నీకు కరోనా వస్తుంది, నీ బాడీకి ఫైట్ చేసే శక్తి ఉండాలి, ఇమ్యూనిటీ శక్తి అంటారు. అఫ్కోర్స్ నాకు కూడా వచ్చింది, నాకేం కాలేదు. నేను ఒక ఇంజెక్షన్ కూడా వేసుకోలేదు సార్. ఏదేం కాదు, అది ఫిట్నెస్, యువర్ ఇమ్యూనిటీ పవర్ బాగుందని అర్థం. అట్లా అది లోపల బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. ప్లస్ దాని తగ్గట్టుగా మనం ఎక్సర్సైజ్ ఇవన్నీ యాడ్ అయింది అనుకుంటే ఇంకా మోర్ బెనిఫిషియల్ అన్నట్టు. అట్లా అందుకనే కరోనా తర్వాత చాలా మంది కూడా ఈ మధ్యలో రోడ్ల మీద ఎక్కువ కనపడుతున్నారు, పార్కులలో కూడా జనాలు ఎక్కువ కనపడుతారు. కరోనా అందరికి బాగా తెలివి తెచ్చిందని చెప్పొచ్చు, కొంతమందిని కోల్పోయినాం కూడా మనం. సో ఫ్యామిలీ పరంగా తీసుకుంటే చాలా నేర్పింది కరోనా చాలా వరకు. అప్పుడు టైం అంతా దానికి కేటాయించడం, ఫుడ్ మీద, ఫిట్నెస్ మీద బాగా పెట్టారు. సో ఇప్పుడు ఈ ఫిట్నెస్ లో షేప్స్ ఉంటాయి కదా సార్, కొంతమంది వి షేప్ రావాలని చూస్తారు. సో ఇవన్నీ చేయడం వల్ల యూజెస్ ఏంటి సార్? వి షేప్ అంటే అది రిక్వైర్మెంట్ కాదు. జిమ్ పోయి ప్లస్ వాళ్ళు దే వాంట్ టు బికమ్ సెలబ్రిటీ, దే వాంట్ టు బికమ్ 6 packs అవన్నీ చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు. కానీ అది పర్మనెంట్ ఉండదు. 6 pack దే హ్యావ్ టు మెయింటైన్ కాన్స్టెంట్లీ. అంటే దాళ్ళు నేను చెప్పిన విధంగా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఎవ్రీడే జిమ్ పోవాలి, ఎవ్రీడే రన్నింగ్ చేసుకోవాలి, అన్నీ చేసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు చూసినట్లయితే సెలబ్రిటీస్ ఉండరు, నాగార్జున గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళకు అది మ్యాండటరీ. వాళ్ళ ఫుడ్ కూడా అంత డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ ఆర్గానిక్ ఫుడ్ తింటారు. అదే మ్యాండటరీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం చేసుకోవచ్చు, అది పాసిబుల్.
సో ఇప్పుడు ఒక డేలో మనము ఫుడ్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన బాడీకి బాగుంటుంది? అంటే ఏదైనా కానీ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకొని, హోమ్లీ ఫుడ్ తీసుకొని, ఎక్కువ మోతాదు తీసుకోకుండా తక్కువ తీసుకొని, తీసుకున్న వరకు ఖర్చు చేసి ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ హైదరాబాద్లో ఉండడం వల్ల ఖచ్చితంగా హైదరాబాద్ బిర్యానీ తినాలని అనిపిస్తుంది సార్. దాన్ని అట్లా కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం కదా. అంటే ఈ కెన్ డూ ఆఫ్ ఓన్లీ, నాట్ రెగ్యులర్. ఎప్పుడో ఒకసారి తినొచ్చు, కానీ రెగ్యులర్గా అదే పని తింటే మాత్రం ఆరోగ్యం. ఇప్పుడు కొంతమంది ఇంట్లో చూసుకుంటే సార్, ఇప్పుడు తల్లిదండ్రులు అంటే స్లిమ్గా మంచిగా ఉంటారు, పిల్లలు మాత్రం ఉబ్బకాయం వస్తూ ఉంటుంది, లావుగా ఉంటారు. అసలు అంటే వాళ్ళకి ఫ్యామిలీ పరంగా హార్మోన్స్ వల్లనా, లేకపోతే వాళ్ళు తినే ఫుడ్ వల్లనేనా? ఫుడ్ వల్ల 100% ఫుడ్ ప్లస్ యాక్టివిటీ చేయరు, ప్లస్ ఫుడ్ జంక్ ఫుడ్స్, పిజ్జా బర్గర్ అవన్నీ బయట దొరికాయి అన్ని తింటారు. సో అవి పిజ్జా బర్గర్స్ తినడం వల్ల మంచి బెనిఫిట్స్ ఏనా సార్ బాడీకి? కాదు 100% బెనిఫిట్ అయితే కాదు. ఇవేంటే జంక్ ఫుడ్ కిందకి వస్తాయి అవన్నీ అన్హెల్దీ ఫుడ్స్ అని ఉంటుంది. అవి తినడం వల్ల బెనిఫిట్ అయితే ఉండదు. కానీ వాటికి ఎక్కువ మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం కదా. అంటే టేస్టీగా ఉంటాయి కదా, టేస్టీ కోసం మనం పరిగెడతా ఉంటాం. ఇప్పుడు బిర్యానీ ఉన్నది మీరు చెప్పినట్టుగా, అడగబోతుంటే మంచి వాసన వస్తుంది, ఎందుకంటే టేస్ట్ తిందాం అనిపిస్తుంది. అది కంట్రోల్ చేయగలిగితేనే మనం హెల్తీ ఉంటుంది అట్లా. కాబట్టి మెయిన్ రీజన్ పిల్లలు బహుముఖంగా కావడానికి మెయిన్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ 0, ప్లస్ మేము చెప్పినట్టుగా జంక్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ తదితర అవుట్ సైడ్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటామినేట్. ఇప్పుడు ఆయిల్ చూసినట్లయితే అవుట్ సైడ్ అంత కెమికల్ ఆయిల్ వాడేది. ఏ ఆయిల్ ఫుడ్ చిప్స్ చేసినా కానీ ఆయిల్ రిపీటెడ్ ఆయిల్ వాడతారు అట్లా. కాబట్టి వాటి వల్ల మనకు. సో ఇప్పుడు ఆయిల్స్ వాడడం వల్ల కూడా కొంతమందికి బాడీలో ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, సో హార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు సార్. దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? అంటే మనం ఆ కాలంలో పల్లీలు పట్టించుకొని అమ్మమ్మ వాళ్ళప్పుడు మనం ఆయిల్ వాడడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేటువంటి విజయ్ ఆయిల్ అయినా కొన్ని ఆయిల్స్ వల్ల కూడా సో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? 100% కరెక్ట్. చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ చూసుకున్నట్లయితే లీటర్ ఎంత ఉంది లావణ్య? ఇప్పుడు 150 రూపాయల. 180. పల్లి 1 kg పల్లి ఎంత? 1 kg పల్లి 140 రూపీస్. 1 kg పల్లి రూపితే నీకు ఎంత వస్తుంది? పావు లీటర్ వస్తుంది. అట్లాంటి 150 రూపాయలకి లీటర్ ఆయిల్ ఇస్తున్నంటే నువ్వు సంథింగ్ ఏదో కెమికల్ యాడ్ చేస్తున్నావు కదా, ప్యూర్ కాదు కదా. ఆ ఇంప్యూర్ అయిందంటేనే కెమికల్కు మనం వాడుకొని తింటున్నాం. అది అల్టిమేట్గా మనం ఆరోగ్యానికి హానికరం. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ హెల్త్ ఫర్ అవర్ బాడీ. కాబట్టి నేను నా సెషన్ గత 4 years నుంచి నేను ఐఎమ్ యూజింగ్ ఓన్లీ గానుగా ఆయిల్. సో మీరు అసలు ఫిట్నెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? నేను స్ట్రిక్ట్గా స్టార్ట్ చేసిందంటే 2016 మిడిల్లో స్టార్ట్ చేసిన. ఓకే, 16 మిడిల్లో, ఏప్రిల్ మే అనుకుంటా, అప్పుడు స్టార్ట్ చేసిన. సో అప్పుడు మీరు 85 నుండి 14 to 16 ఐ వాజ్ ఇన్ యోగా. సో యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? అంటే ఫిట్నెస్ కి, యోగాకి, జిమ్ కి, మూడింటికి అసలు తేడా ఏంటి? యోగా విల్ గివ్ మోర్ కాన్సన్ట్రేషన్, మైండ్ మీద బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. యోగా తోటి నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మూవ్ అవుతుంది. యూ విల్ గెట్ మోర్ ఫ్లెక్సిబుల్ బాడీ యోగా తోటి. యోగా ఈజ్ 100% నీకు 100కి ఐ విల్ గివ్ 70 మార్క్స్ ఫర్ యోగా, 70 to 80 మార్క్స్ ఫర్ యోగా. ఎందుకంటే దాంట్లో సూర్య నమస్కారాలు ఉంటాయి, ప్రాణాయామం సంబంధించిన యాక్టివిటీ చేస్తాం, సిట్టింగ్ పోస్టర్స్ ఉంటాయి, స్టాండింగ్ పోస్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క పార్ట్ కూడా మనకు యోగాలు కలుగుతాం. అది తర్వాత నేను వచ్చేది రన్నింగ్కి ఇస్తాను. రన్నింగ్ కూడా మంచి హార్ట్కి ఎక్సర్సైజ్ బాగా అవుతుంది. రన్నింగ్ కోసం హార్ట్ బాగా ట్రైన్ అవుతుంది అన్నట్టు, కార్డియాక్ బాగా. నీకు 180 వరకు పోయినా కూడా హార్ట్ ఏం కాదు. అట్లా చేయడం వల్ల నీకు హార్ట్ ట్రైనింగ్ బాగా అవుతుంది. రన్నింగ్ సెకండ్ దానికి ఇస్తాను. తర్వాత జిమ్ కూడా మంచిది. లెటర్ ఆన్ తర్వాత నేను జిమ్కి ఇస్తాను. నా పర్ఫెక్షన్ ఫస్ట్ యోగా, రన్నింగ్, తర్వాత జిమ్ చేసుకోవచ్చు. సో 3 చేస్తారు మీరు? నేను 2 చేస్తా, యోగా, రన్నింగ్ చేస్తా. జిమ్ చేయను, చిన్న ఇంట్లోనే డంబుల్స్ లాంటి అట్లాంటి సైక్లింగ్. అంటే జిమ్ చేయడం వల్ల బాడీకి బెనిఫిట్ అనుకోవచ్చా సార్? బెనిఫిటే. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సంథింగ్ ఈజ్ బెటర్ అన్ నథింగ్. ఏదో ఒకటి చేయండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేయండి. జిమ్ చేస్తే జిమ్ చేయండి. కొంతమంది ఇప్పుడు జిమ్మే లోకంగా బతుకుతున్నటువంటి జనాలు కూడా ఉన్నారు. అవును, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నేను ఒకటే సజెషన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ఊరికి పోయింది అనుకోండి, అక్కడ జిమ్ ఉండదు, ఆ రోజు ఆగిపోయింది. రన్నింగ్ ఏంటంటే
నేను చెప్పులు మానేసి 4 years అయింది, 4-5 years అయింది. ఆల్వేస్ ఐ విల్ వేర్ షూ ఓన్లీ. ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా నాకు షార్ట్ ఉంటుంది, టీషర్ట్ ఉంటుంది. కంపల్సరీ పట్టుకొని పట్టుకొని ఎక్కడ పోయినా కానీ, చుట్టాలింటికి పోయినా, ఎవరికి పోయినా, మీటింగ్ పోయినా, ఎక్కడ పోయినా కానీ రోడ్డు ఉంటే చాలు రన్ సో చేస్తాను. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు సార్? ఫిట్నెస్ కి సంబంధించినటువంటివి ఉంటాయి కదా. నేను దాదాపు ఇప్పుడు 7 marathons ఫుల్ మారథాన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 2 అల్ట్రా మారథాన్స్ అంటే ఊటీలో 60 kilometers రన్ చేసిన, 60 kilometers 60 kilometers రన్ చేసిన. 60 kilometers. ఊటీలో హైయెస్ట్ పీక్ దొడ్డపెట్ట పీక్ అని ఉంటుంది, హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. అక్కడి వరకు రన్ చేసి అంటే అక్కడ 60 kilometers, మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ టోటల్ ఊటీ పరిసర ప్రాంతాల చుట్టుపక్కల మొత్తం విలేజెస్ ఉంటాయి, కవర్ చేసి దాదాపు 9 గంటల 30 నిమిషాల్లో నేను 60 kilometers రన్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా గోవా బీచ్లో నేను బీచ్లోనే ఇసుకలో 50 kilometers రన్ చేసిన. గోవా బీచ్ 50 kilometers, 50 kilometers. అది కూడా ఒక 6 గంటల 10 నిమిషాలు పట్టింది. అట్లా అదే ముంబై మారథాన్ 3-4 సార్లు పార్టిసిపేట్ జరిగింది. హైదరాబాద్లో ఒక 4 times పార్టిసిపేట్ జరిగింది. హాఫ్ మారథాన్స్ దాదాపు 63 చేసిన నేను. ఇక 10 kilometers అనుకుంటే అది 125 అట్లా చేసిన. అట్లా ఈ విధంగా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1000 days ఓన్లీ. ఇవన్నీ 1000 రోజుల కాలంలోనే ఇవి చేసినాం మనం. అట్లా టార్గెట్ పెట్టుకున్నారా మీరు? ఇంకా టార్గెట్ ఏం పెట్టుకోలేదు. నేను ఒకటే మోటో ఏంటంటే ప్రతిరోజు తింటున్నాం మనం, తినదాన్ని అరిగేయాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి యాక్టివిటీ. నేను రేవంగా నాకు నచ్చింది రన్నింగ్ చేసుకుంటూ పోతాను. అది తినడం అరిగిందని చెప్పేసి మీరు ఏకంగా మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఇంకా ఇలాంటి కంపల్సరీ పాటిస్తూ ఉంటారు అన్నట్టు. అంతే అంటే మార్నింగ్ ఓన్లీ 1 hourగా మనకి పోయేదే ఉంది, 1 hour కేటాయిస్తే. ఆ 1 hour కూడా దొరకని వాళ్ళు ఉన్నారు కదా సార్. అది సాకు అంతే, అట్లా అంటారా? బద్ధకం అంతే. 1 hour ఎంత దొరకదండి. పెద్ద బిజినెస్ మ్యాన్స్కి అంబానీ అదాని ప్లస్ పెద్ద గ్రేట్ పర్సన్స్ లైక్ IPS ఆఫీసర్స్, IAS ఆఫీసర్స్ బలమైన కోరిక ఉంటే టైం దొరుకుతుంది. అది చేయాలని ఉండాలి. హెల్త్ మీద కాన్షియస్ ఉండి ప్రతిరోజు ఏదైనా యాక్టివిటీ 1 hour చేసుకుంటే దానివల్ల నీకు ఎంటైర్ డే యాక్టివ్ ఉంటావు కదా. నీ వర్క్ చేసే దాంట్లో చురుకుతనం ఉంటుంది, అట్లా అలసిపోవడం ఉండదు. అది బెనిఫిట్ ఉండేట్టుగా. నువ్వు ఏ వర్క్ చేయకుండా ఉంటూ నువ్వు బాడీ షేప్ అవుట్ అయిపోయి నువ్వు యాక్టివ్ ఉండలేకుండా అలసిపోతుంది. సో ఇప్పుడు కొంతమంది ఒక 1 month కంటిన్యూ చేస్తారు సార్, తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తారు. సో మళ్ళీ కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి యూజెస్ ఉంటాయి అంటే వాళ్ళు మళ్ళీ తర్వాత కొంచెం ఫుడ్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అసలు? ఏదైనా హెల్తీ ఫుడ్ తినాలి, అవాయిడ్ జంక్. అంటే మీరు ఇదే ఫుడ్ అని ఏమైనా సజెషన్ చేస్తారా వాళ్ళకి? నేను సజెస్ట్ చేసే ఫుడ్ ఏంటంటే బెటర్ యూ గో ఫర్ ఆర్గానిక్. ఓకే. ఇప్పుడు మీరు వ్యవసాయం ఉంటే 1 ఎకరం 6 ఎకరంలో ఆర్గానిక్ రైస్ పండించుకోండి, అవి తినండి. ఆర్గానిక్ కూరగాయలు ఎక్కడ దొరికితే తినండి. గానుగ నూనెలు ఉంటాయి కదా, అవి పట్టించిన గానుగ నూనె, గ్రౌండ్ నట్ కావచ్చు, సాఫ్లవర్ కావచ్చు, ఈవెన్ కొబ్బరి నూనె కావచ్చు, అని కూడా తినవచ్చు. కాకపోతే ఆర్గానిక్ తింటే యూ విల్ బి వెరీ హెల్దీ. ఓకే. నీకు ఎలాంటి సమస్యలు రావు. అట్లా అది నా సజెషన్. తినేది ఏదైనా కానీ మితంగా తినాలి. నాన్ వెజ్ ఉందని చెప్పి ఎక్కువ తిన్నాను. నాన్ వెజ్తో పాటు మద్యపానం కూడా ఉంటుంది కదా, 2 తప్పదు అన్నట్టు. ఇంకా ఇక మద్యపానం దీంతో ఫిజికల్ యాక్టివిటీ జోడి చేస్తే అది కష్టం. మద్యపానం అనేది అసలు అవాయిడ్ చేయాలి. తాగద్దంటారా సార్? తాగొద్దు. తాగే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మీరు? తాగే బాడీకి ఆల్కహాల్ పర్సంటేజ్ కావాలని డాక్టర్లు చెప్తారు కానీ. సో ఎందుకంటే తాగడం వల్ల కొంతమందికి లివర్ పాడవుతుంది సడన్ గా. కొంతమంది అయితే ఈ మధ్యలో చూస్తే ఉన్న దగ్గర కూర్చున్న దగ్గరనే పడిపోయి చనిపోతున్నారు. అంతే కదా, డిఫరెంట్ అసలు. అది తాగడం అనేది మానేయాలి సార్. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. డ్రింకింగ్ అనేది అవసరం లేదు బాడీకి. తాగడానికి బదులుగా ఏం తీసుకుంటే బాగుంటుందని చెప్తారు మీరు జనాలకి? జ్యూస్ తాగండి, ఫ్రూట్ జ్యూసెస్ తాగండి హ్యాపీగా. క్యారెట్, బీట్రూట్, కీరదోసకాయ ప్లస్ కలుపుకొని పొద్దునట్టు ఉదయం జ్యూస్ తాగండి. మీరు డైవర్ట్ చేయండి. డ్రింకింగ్ అలవాటు ఉంటే దాన్ని ఇంకోవైపు డైవర్ట్ చేయండి, ఆటోమేటిక్గా తగ్గిపోతారు. ప్లస్ ఫ్రెండ్ సర్కిల్ కూడా తాగే వాళ్ళతోటి నేను బిజీగా ఉన్నా అని చెప్పండి. మార్నింగ్ కలుద్దాం, ఈవినింగ్ కలవడం అని చెప్పి అట్లా అదే కొంచెం తగ్గించుకోవచ్చు. ఏదైనా సెల్ఫ్ డిసిప్లిన్ షుడ్ బి ఇదే.
అది తగ్గితేనే అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న వయసులో తాగి చనిపోతాం చూస్తూ ఉన్నాం ఊర్లలో. 30 లోపే అవును తాగుడుకు బానిస బీర్లు తాగి చనిపోతారు. మా ఊళ్ళోనే దాదాపు ఒక 4-5 మెంబర్స్ చనిపోయాడు. ప్రతి ఊర్లో అట్లా సో జరుగుతాం. మనం ఇప్పుడు వెయిట్ లాస్ తగ్గడానికి ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి? వెయిట్ లాస్ తగ్గడానికి నేను చెప్తాను ఏంటంటే, ప్రతిరోజు మీరు తినే దాంట్లో ఒక 1/4 కట్ చేయండి. అంటే ఒక్కటేసారి కాదు, ఒకరోజు 50%. ఒకసారి కట్ చేసినా కూడా బాడీ అడ్జస్ట్ అవ్వదు. ఫస్ట్ డే మీరు ఒక 50% కట్ చేయండి, అట్లా 1 వీక్ కట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఏంటంటే 1/4 తినండి. ఎక్కువ ప్రిఫరబుల్గా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోండి, జ్యూసులు తాగండి, అట్లా ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ కొంతమంది తీసుకోండి. అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ తక్కువ అవుతారు. అదే మెయింటైన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీరు అదే వెయిట్ ఉంటుంది. నా వెయిట్ కదా 4-5 ఇయర్స్ నుంచి 67 పెరగదు. ఇలాగా చేయాలంటే చాలా కష్టం అనుకుంటా సార్. కష్టమేం కాదు, నేను కూడా అట్లా నేను స్కూల్ డేస్లో కూడా నాకు ఎలాంటి అలవాటు లేదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ అలవాటు ఏంటంటే, ఎలాంటి మా పీటీ కూడా చదువుకునే హాస్టల్ చదువుకునేటప్పుడు లేకపోయేది. సో మీ స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేసేది అన్నింటికి? నేను స్కూల్లో ఉన్నప్పుడు 100 మీటర్స్ పరుగు పందెంలో నేనే ఫస్ట్ ఉండేది. అదొక ట్రాక్ రికార్డ్. సో అదే మీకు ఇప్పుడు బెనిఫిట్ మేబీ కావచ్చు అది. ఆ పరుగులో ఈవెన్ నేను ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేసేటప్పుడు టీచర్స్ డే ఉంటుంది కదా, ఆ టీచర్స్ డే రోజు సరదాగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పోటీ పెడితే ఐ వాజ్ ఫస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2006లో నేను ఫస్ట్ వచ్చినాను. అదే కంటిన్యూ చేస్తుంది కావచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ ఫోర్స్ అది చిన్నప్పుడు అలవాటు ఉంది కాబట్టి అదే తీసుకుపోతుంది. ఇప్పుడు ఈరోజు 1150 days 1150 రోజు ఈరోజు వితౌట్ బ్రేక్ సింగిల్ డే, డైలీ మినిమం 5.5 kilometers, 5 kilometers. నౌ బిఫోర్ దట్ 5 kilometers. నౌ 2024లో నేను 2024 kilometers రన్ చేయాలి టార్గెట్ పెట్టినా. అంటే అట్లా చేయాలంటే 5.5 kilometers మినిమం రోజు చేయాలి. సండే వచ్చిందంటే బోనస్ అది 15 kilometers, 21 kilometers, like that I am running on Sundays because I do have time. లీజర్గా 2-3 hours స్పెండ్ చేయొచ్చు కాబట్టి టైం ఉంటుంది కాబట్టి సండే రోజు ఎక్కువ చేస్తాం. మిగతా రోజుల్లో మనకు ఆఫీస్ పోవాలి, అడావు ఉంటుంది, పిల్లలు డ్రాప్ చేయాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ 1 hourకే ఎక్కన అవుతాం. సో మీరు అనుకున్నారా సార్ బుక్ ఆఫ్ రికార్డ్ నేను చేస్తా అని చెప్పేసి? అసలు ఇన్ని రికార్డ్స్ కొట్టారు. ఇప్పుడు 3 వచ్చాయి అనుకుంటా కదా మీకు? 3 వచ్చినాయి. నెక్స్ట్ గిన్నెస్ కూడా అందువేలో ఉన్నది, లిమ్కా బుక్. నేను అనుకోలేదు ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా నీకు, నేను ఓన్లీ ఫిట్నెస్ కోసం చేసిన ఆ రికార్డ్స్ అవి వస్తున్నాయి. నేను ఇప్పుడు కాదు, లైఫ్ లాంగ్ నేను చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు మీకు 3 ఏమేమి వచ్చాయి సార్? నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ వచ్చింది, గిన్నిస్ రికార్డ్ ఆన్ ది వేలో ఉంది. దే ఆర్ వెరిఫైయింగ్ డేటా. 2024లోనే తీసుకుంటారా అది కూడా? 24లో గిన్నిస్ రికార్డ్. సో అనుకున్నారా నేను నా బాడీ ఇంత 85 kgs ఉన్నవాడిని 67కి వచ్చి ఫిట్నెస్లో సో గిన్నిస్ రికార్డ్కి వెళ్తా అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఊహించారా? నో, నెవర్ ఊహించలేదు నేను. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. ఏంటంటే మనం ఓన్లీ ఫిట్నెస్ కోసం చేస్తున్నాం ఈ జర్నీ, కానీ ఈ జర్నీ అక్కడ రికార్డుల వైపు తీసుకెళ్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎలా ఉంటారు మీ ఫ్యామిలీ సపోర్ట్ అయినా, మీరు చేసే వర్క్ దగ్గర అయినా కూడా వాళ్ళు ఎలా అంటారు? దే ఆర్ మోర్ సపోర్ట్. మా ఫ్యామిలీ దీని వెనకాల మా వైఫ్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. నేను ఐ యూజ్ టు గో అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా, ముంబైకి వెళ్తుంటా, కలకత్తాకి వెళ్తుంటా, ఢిల్లీకి వెళ్తుంటా, వైజాగ్కి వెళ్తుంటా. అప్పుడు మా పిల్లల్ని టేక్ కేర్ చేయడానికి మా వైఫ్ నన్ను పంపడానికి కూడా ఏదైనా చాలా కోఆపరేటివ్ ఉంటుంది. ఫుడ్ విషయంలో షీ ఈజ్ ఎ డైటీషియన్ ఫర్ మీ. అంటే నాకు షీ ఈజ్ సైకాలజిస్ట్, డైటీషియన్. నాకు అంతే ఏ ఫుడ్ ఏం చేయాలనేది నాకు సిస్టమాటిక్ చేస్తుంటుంది అన్నమాట. షీ ఈజ్ వెరీ వెల్ కోఆపరేటివ్. వితౌట్ హర్ కోఆపరేషన్ ఐ మే నాట్ అచీవ్ దిస్ రికార్డ్స్, ఐ మే నాట్ అచీవ్ దిస్ ఫిట్నెస్ లెవెల్స్. మొత్తానికి మేడం సపోర్ట్ చాలా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజం ఒప్పుకోవాలి. సో జనరల్ గా తీసుకుంటే ఏంటి సార్, ఇప్పుడు రెగ్యులర్ గా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అయినా, అంటే మనం చూసుకోవడానికైనా, బట్టలు వేసుకోవడానికి నాకు ఒక షేప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దాదాపు అందరు ఆలోచిస్తూ ఉంటారు. సో కానీ ఈ పొట్ట వల్ల చాలా ఇబ్బంది పడి కొంతమందికి బయటికి ఫంక్షన్స్ కూడా వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. సో వాళ్ళు ఎలాంటి వ్యాయామం చేయాలి? సో అంటే యోగా అయినా, లేకపోతే జిమ్ వల్ల వాళ్ళకి యూజెస్ ఉంటుందా, లేకపోతే మార్నింగ్ రన్ చేయడం వలన, డైట్ మెయింటైన్ చేయడం వలన? సో వీటన్నిటికి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, ఆల్ టుగెదర్ చేయాలి. ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా మీరు నైట్ పూట లేట్గా ఆహారం తీసుకోకూడదు. బిఫోర్ 8 మీరు డిన్నర్ ఫినిష్ చేయాలి. ప్లస్ డిన్నర్ కూడా మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నటువంటి డిన్నర్ తీసుకోవాలి నైట్. ఎందుకంటే నైట్ తినే ఆహారం అనేది పొట్ట మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నైట్ యాక్టివిటీ ఉండదు కదా,
ఎక్కువ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి పొట్ట మీద ఎక్యుమిలేట్ అయిపోయి పొట్ట పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది తగ్గడానికి మీరు చేయాల్సిందంటే మెయిన్గా ఫుడ్ కంట్రోల్ చేయండి. నైట్ టైము ఎక్కువ ఫ్రూట్స్ తినండి, కీరదోసకాయ తినండి, జ్యూసులు తాగండి. మరి ఆకలి అనిపిస్తే ఒక గ్లాస్ మిల్క్ తాగండి. అది ఎంటీ స్టమక్ పెట్టుకొని కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గాలి. అదొక పాయింట్ ఐ విల్ అడ్వైస్ పొట్ట ఉన్నలో తగ్గడానికి. ప్లస్ మీరు రన్నింగ్ చేయండి. పొట్ట సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయి, అబ్డమెన్ ఎక్సర్సైజెస్, క్రంచెస్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ప్లస్ లోయర్ అబ్డమెన్ దగ్గర, అప్పర్ అబ్డమెన్ లోయర్ అబ్డమెన్ తగ్గడానికి డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయి. జిమ్ పోయినా చేసుకోవచ్చు. ఏ చేసినా కానీ మళ్ళీ రీబ్యాక్ కాకుండా ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ యువర్ ఫుడ్. ఏదైనా ఫుడ్ కంట్రోల్ మీద ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అట్లా రెగ్యులర్ కన్సిస్టెన్సీ ఉండాలి. వర్కౌట్ చేస్తూ ఉంటారు కొంతమంది జిమ్కి వెళ్ళి. సో అంటే బాడీ చెస్ట్ ఒక డిఫరెంట్ గా పెరగాలి. సో కొంతమందికి లెగ్స్ కూడా లావుగా ఉంటూ ఉంటాయి. సో వాటిని కూడా తగ్గించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అవును, తగ్గుతాయి. అని క్రమక్రమంగా ఒకటే సొల్యూషన్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తే అవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. దాంతోపాటుగా నేను చెప్పిన కదా ఫుడ్ కంట్రోల్. సో కొంతమంది ఇప్పుడు కంటిన్యూ చేస్తూ స్టాప్ చేయడం వల్ల లావ్ అవుతూ ఉంటారంటారు, అది ఎంతవరకు నిజం సార్? జిమ్ చేస్తే ఆ పాసిబిలిటీ ఉన్నది. ఓన్లీ జిమ్ వల్ల రన్నింగ్ చేయడం వల్ల ఏదైనా చేస్తూ ఉంటే రన్నింగ్ వల్ల కూడా కొంచెం, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంటుంది కదా, మనం కార్బోహైడ్రేట్ లోడ్ చేస్తూనే ఉంటాం కదా, ఆటోమేటిక్గా మళ్ళీ పెరుగుతాం. సో మీరు పరుగుల వీరుడు కాబట్టి మీరు ఒక పరంగా చెప్తే జిమ్ మంచిదని చెప్తారా, లేకపోతే మార్నింగ్ టైంలో చేసేటువంటి ఈ వాకింగ్ అయినా రన్నింగ్ అయినా బెస్ట్ అని చెప్తారా? నేను రన్నింగ్ చేస్తున్నా కాబట్టి రన్నింగ్ బెస్ట్ అని చెప్తా. ఏదైనా జిమ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే రన్నింగ్ జిమ్ తేడా ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినా కదా ఒక ఎగ్జాంపుల్, ఎక్కడ పోయినా చేసుకునేది రన్నింగ్. జిమ్ అంటే అన్ని చోట్ల ఉండదు. మోరోవర్ ఎవరికి యువతకు కూడా అది అఫోర్డబిలిటీ కాదు. ఈరోజు జిమ్ నెలకొంటే 15,000-2,000 రూపాయలు స్పేర్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ షుడ్ హ్యావ్ ఎ ఓన్ జిమ్ ఎట్ యువర్ హోమ్. న్యాచురల్ జిమ్ ఏర్పాటు చేసుకొని డంబుల్స్ చేసుకొని. సో మీరు ఇట్లా రన్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, 5K 10K అని చెప్పేసి మార్నింగ్ టైంలో నక్లెస్ రోడ్లో. చాలా ఎన్ని పార్టిసిపేట్ చేశారు సార్ మీరు ఇప్పటి వరకు? దాదాపు ఇంతకుముందు చెప్పినా కదా, దాదాపు నాకు తెలిసి ఒక 100+ పార్టిసిపేట్స్ ఉంటాయి. 100+, అంటే ఇంక్లూడింగ్ 10 కిలోమీటర్స్, హాఫ్ మారథాన్స్, ఫుల్ మారథాన్స్. సో మీరు ఒక ఫోటోలో ఇప్పుడు మన మధ్యలో లేనటువంటి సాయి చందు గారితో కూడా చేయడం జరిగింది. అసలు ఆ ఇన్సిడెంట్స్ ఎలా జరిగింది అసలు మీకు? యాక్చువల్గా చనిపోయే ముందు మేము ఎవ్రీ ఇయర్ రన్ ఫర్ కంట్రీ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం అన్నట్టు. ఓకే. ఆ రన్ ఫర్ కంట్రీకి ఆయన అప్పుడు తెలంగాణ స్టేట్కి హౌస్ వేరింగ్ కార్పొరేషన్ అనే గిడ్డంగల శాఖకు ఆయన చైర్మన్ ఉన్నారు. అప్పుడు ఆ రన్కి స్పాన్సర్ చేశారండి. అప్పుడు అల్కాపూర్ నుంచి శిల్పారాం వరకు నేను 5 కిలోమీటర్ రన్ ప్రోగ్రామ్ పెట్టిన జరిగింది. ఓకే. అప్పుడు 2000 మేబీ 21 అలాగే 22లో అట్లా ఆ పీరియడ్లో, గుర్తులేదు పీరియడ్. ఆ పీరియడ్లో ఓల్డ్ రన్ స్పాన్సర్ చేసింది. దాదాపు 1000 మందికి టీషర్ట్లు స్పాన్సర్ చేయడం జరిగింది. తర్వాత సాయి చంద్ గారితో కూడా నాకు మంచి మిత్రుడు, అన్న అంటుంటాడు, అన్న బావును అని చెప్పేసి. గురంగూడలో ఉంటుండే, నేను కూడా గురంగూడ పార్క్ వచ్చేవాడు. మంచిగా కలిసి మేము రన్ చేసేవాళ్ళం, వాక్ చేసేవాళ్ళం. అది అప్పుడు అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. మార్నింగ్ లేవగానే న్యూస్. ఆ రోజు నేను అట్లనే వెళ్ళడం జరిగిందండి. ఆయన దినాల రోజు మేము ఒక రన్ పెట్టినాం, 5 కిలోమీటర్ రన్. సాయి చంద్ యాదిలో 5 కిలోమీటర్ రన్ అని పెట్టినాం. పెట్టి ఆ రోజు CPR టెక్నిక్ అని, హార్ట్ అటాక్ వస్తే ఎలా సేవ్ చేయాలి అనే దాని ప్రోగ్రాము డాక్టర్ శ్రీకాంత్ గారని, మంద శ్రీకాంత్ గారని పీడియాట్రిషియన్ ఉండే, ఆ సార్ ఆధ్వర్యంలో మేము ఆ ప్రోగ్రామ్ కూడా నిర్వహించినాం. ఆ గురం కూడా కూర్చున్న వాళ్ళకి దాదాపు 200 మంది రన్నర్స్ పార్టిసిపేట్ చేశారు ఆ రోజు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. ఇది మెమోరియల్ రన్ ఫర్ సాయి చంద్. సో ఒకవేళ మీరు ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఏదైనా అంటే ప్రభుత్వం నుండి ఏమైనా కావాలని కోరుకుంటారా? ప్రభుత్వం నుంచి డెఫినెట్గా నేను ప్రజలకి, యువతకి ప్రతి ఊరిలో గ్రౌండ్ ఉండాలి ఫిట్నెస్ కోసం. ప్రతి ఊరికి అవసరం అనుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రతి స్కూల్లో ఉండాలి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళి రాజకీయ నాయకుల్ని కలవడం జరిగిందా? లేదు, కలవలేదు. ఎప్పుడు కలవలేదు. అంటే మీకు ఎప్పుడైనా ఎవరైనా కాల్ చేసి పిలవడం అయినా కావచ్చు, మీ ఫిట్నెస్కి సంబంధించినవి, సో మిమ్మల్ని హెల్ప్ చేస్తామని చెప్పేసి ఎవరైనా అడగడం జరిగిందా? నో నెవర్. నేను అప్రోచ్ కాలేదు, నేనేం కలవలేదు. నేను
నా రన్నింగ్ చేసుకుంటూ నా ఆఫీస్కి వెళ్తా అంతే, వేరే పట్టించుకోకపోయేది. ఇప్పుడు జాబ్ అనేది మీరు మొత్తానికి టోటల్ గా పక్కన పెట్టేసి గవర్నమెంట్ వచ్చేసి మీకు ఒక మంచి అవకాశం ఇస్తాము, సో ఇందులో మీరు ఒక ట్రైనర్ గా ఉండండి అని చెప్పేసి మీకు అవకాశం ఇస్తే దాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారు? అది పాజిటివ్గానే, మన ప్రజలకు ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పటి వరకు మీరు ఇంత గిన్నిస్ రికార్డ్కి వచ్చినా కూడా మీకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం ఎందుకు అందలేకపోతుంది? ప్రభుత్వం నుంచి నాకు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కావాల్సిన మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నాలాగా చాలామంది తయారు కావాలి, చాలామంది ఫిట్నెస్గా మారాలి, అనారోగ్యంతో ఉండకూడదు అనేది నా ధ్యేయం తప్ప నాకు ప్రభుత్వం నుంచి మేల్పు అట్లాంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న యువత ఏంటంటే చాలామంది కూడా తాగుడు బానిసై ఊళ్ళల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఊళ్ళో పోతే డాక్టర్లు టెస్ట్ చేస్తే యువతకు చాలా మంది షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి. దే డోంట్ నో, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పెస్టిసైడ్స్ ఫుడ్ ఉన్నాయి తినడం వల్ల, ప్లస్ డ్రింక్ హ్యాబిట్స్ పెంచుకోవడం వల్ల, దాన్ని చేయడం వల్ల ఏంటంటే మ్యారేజ్ అయిన కొన్ని రోజులకి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. నేను ప్రభుత్వాన్ని ఏంటంటే ఈ విధంగా ప్రతి ఒక్క స్కూల్కి ఫిజికల్ యాక్టివిటీ టీచర్ ఉండి ఒక మోటివేటర్ని పెట్టి ప్రతి ఊర్లో కూడా, ఇప్పుడు ఇంతకుముందు ఊర్లలో లావణ్య చూసినావు, ఇంతకుముందు ట్రాక్టర్ లేనప్పుడు వ్యవసాయంలో హార్డ్ వర్క్ ఉంటుండే. అవును, ఇప్పుడు అంతా మెషిన్స్ వచ్చినాయి. మెషిన్స్ వచ్చాయి, ఇప్పుడు రైతులకు కూడా అంత హార్డ్ వర్క్ ఏం లేదు. అవును, ట్రాక్టర్లు దున్నుతున్నాయి. రైతులకు కూడా పొట్టలు వచ్చినాయి. ఇప్పుడు అవును, వాళ్ళు కూడా షుగర్ బీపీలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్క ఊరు నుంచి పట్టణం దాకా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అనేది అవసరం. ఇప్పుడు క్రూషియల్ టైంలో ఈ ఫిట్నెస్ మీద చాలా మంది ఫోకస్ చేయాలి. చేస్తేనే రేపు వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళు ఎక్కువ రోజులు బతికి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు ప్రమాదాలు, రేపు భవిష్యత్తులో వాళ్ళను మంచి చూసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కుటుంబం పెద్ద పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది. కాబట్టి ఈ దిశగా ఆలోచించి ఈ దిశగా నంబర్ ఆఫ్ మోటివేషన్ క్లాసులు ఊళ్ళలో పెట్టించి. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాన్ని మీరు ఏమని కోరుకుంటారు? ఒకవేళ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఊరికి ఒక ఫిట్నెస్ క్లాసెస్ నిర్వహించి, మోటివేషన్ క్లాస్ నిర్వహించి, అవసరమైతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి యువతని ఒక కోచ్గా పెట్టి, యువతని ఒక రన్నింగ్ యాక్టివిటీ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, యోగా యాక్టివిటీస్ కావచ్చు, ప్రతిరోజు మార్నింగ్ అది మానిటర్ చేసి వాళ్ళని ఒక ఫిట్నెస్ మార్గంలో డైవర్ట్ చేస్తే మాత్రం వాళ్ళ జీవితం చాలా బాగుపడుతుంది అని నా ఉద్దేశం. దానికి ప్రభుత్వం అనుకుంటే సాధిస్తుంది. ఏదైనా చిన్న పెద్ద డబ్బుతో కూడుకునేది కాదు. ప్రతి ఊర్లో ఒక చిన్న గ్రౌండ్ అనేది ఉండాలి. సో అంటే స్వామి అనే వ్యక్తి ఒక ఫిట్నెస్ లో ఇక్కడే ఉండడం కాకుండా కొన్ని వేల మందికి రీచ్ కావాలని చెప్పేసి, అది కూడా ప్రభుత్వం నుండి సహకారం వస్తే మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? తప్పకుండా. ఎంతో మంది యువతకు మీరు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినట్టుగా ఉంటుంది. అంటే ఫిట్నెస్ వల్ల బాడీ మనకి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయడానికి ఉంటుంది. సో మనకు మైండ్ టెన్షన్స్ ఉండకుండా కూడా రిలాక్స్ అవుతాం. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి దేనికైనా మనకు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఎవరైనా కావచ్చు, సీఎం నుంచి పిఎం ఎవరైనా కావచ్చు, లో క్లాస్ నుంచి హై క్లాస్, ఎవరికైనా కావాల్సింది హెల్త్. ఇది యూనిక్. అది ఈ జాబ్ నువ్వు చేయగలవు, వేరే వాళ్ళు కూడా చేయొచ్చు. నీ బదులు ఫిట్నెస్ నువ్వే చేయాలి. వేరే వాళ్ళు నీ ప్లేస్లో నేను చేస్తా ఫిట్నెస్ కుదరదు. నీ హెల్త్కు నువ్వే ఫిట్నెస్ చేయాలి. యూఆర్ ఓన్లీ ఫిట్నెస్. కాబట్టి ఈ జాబ్ నువ్వు వేరే వాళ్ళు చేస్తారు, కానీ ఈ ఫిట్నెస్ అనే జాబ్ చూసినా ఆ జాబ్ నువ్వు మాత్రమే చేయాలి. కాబట్టి ఆ విధంగా మోటివేట్ చేసి వాళ్ళని ఆ దిశగా చేస్తే మాత్రం మనకు భారతదేశానికి కావచ్చు, తెలంగాణకు కావచ్చు, వాళ్ళు మెడికల్ బిల్స్, అనారోగ్యం బారి నుంచి హాస్పిటల్లో కూడా ఆ తాకిడి తగ్గుతుంది. సో ఫిట్నెస్లో స్వామి గారు గ్రేట్ అని చెప్పొచ్చా? నేను ఎప్పుడూ అట్లా ఫీల్ అవ్వను. నాకు అంత పెద్ద ఉండొచ్చు. నేను ఫిట్నెస్ అందరికి కూడా ఉండాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మెయింటైన్ చేస్తే మీ కుటుంబాలకు మంచిగా ఉంటుంది. ప్లస్ మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం కూడా మంచిగా ఉంటుంది. అసలు మీకు ఎవరు గురువు సార్ ఇందులో? గురువు చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ చెప్పిన ఇంతకుముందు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. తర్వాత మాకు ఫిట్నెస్ గురువు ఏంటంటే మాకు డాక్టర్ ప్రతాప్ కుమార్ నందిగామ అని న్యూరో సర్జన్ గాంధీ హాస్పిటల్ ఉన్నారు కదా, ఆయన నాకు గురువు అని చెప్పుకోవాలి. ప్లస్ ఎలిమినగర్ రన్నర్స్ గ్రూప్ ఉంది, దాంట్లో చిరంజీవి గారు ఉంటారు, సుందర్ ఉంటారు, చాలా మంది. నాకు దేశ విదేశాలకు వెళ్ళారా లేకపోతే ఓన్లీ జస్ట్ ఇక్కడ వరకు మన వరకు? ఓన్లీ ఇండియాలోనే చేసిన. నెక్స్ట్ ఇయర్లో దుబాయ్ అనుకుంటున్నాను. నేను దుబాయ్ మారతాను ఉంది, దాంట్లో వెళ్దామని చూస్తున్నాను. ఓన్ ఇంటర్నేషనల్ ఉంటాడు, దుబాయ్ ఆర్ అమెరికా.
అట్లా ఈ జర్నీ ఇంకా ఉందిగా, కొనసాగిస్తాం కదా ఇప్పుడు. నేను ఫిట్నెస్ లో అంటే చెప్తూ ఉంటారు కదా, మరి కొంతమంది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, కొంతమంది ఫేమస్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు, రామ్దేవ్ బాబా అయినా కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళని తీసుకుంటే. సో వీళ్ళవి చేస్తే బాగుంటది అని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సో వాళ్ళు చెప్పేటువంటి యోగా అయినా కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి ఫిట్నెస్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయినా కావచ్చు, ఎవరి మీరు అంటే ఫాలో అవుతూ ఉంటారు? ఫాలో అవడం అంటే ఫిట్నెస్లో నేను మిలింద్ సోమన్ ఉంటాడు. ఓకే. ఆయన ఈవెన్ 55 years ఉన్నా కానీ మంచి ఫిట్నెస్ మెయింటైన్. మనం నేను ముంబై పోయినప్పుడు ఆయనతో రన్ చేసిన. ఈజ్ మెయింటైనింగ్ వెరీ ఫిట్నెస్ లెవెల్ అన్నట్టు. రన్నింగ్ బాగా చేస్తాడు, ఆయన ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ. వాళ్ళ మదర్ కూడా 90 years, ఆమె స్టిల్ మంచి యాక్టివ్ ఉంది. ఆయన మిలింద్ సోమన్ గారు మంచిగా అనిపిస్తుంది ఫిట్నెస్లో, రన్నింగ్లో. నేను కేఆర్ టీవీ ప్రేక్షకులందరికీ నాకు విజ్ఞప్తి ప్లస్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భారతదేశంలో యువత ప్లస్ ప్రతి ఒక్క యువతే కావచ్చు, ఎవరనే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మినిమం ½ an hour to 45 to 1 hour వరకు ఎనీ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయండి. మీరు చెమటని తినించండి, ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచండి. అదే సందేశం నాది. ఇప్పుడు చెప్పేటువంటి యువతకు అదేనంటారా? ఎస్, యువతకి కానీ పాటించాలి. ఎందుకంటే మంచి మాటలు ఎక్కవు, కానీ ఎక్కించుకోవాలి. ఎక్కించుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దట్ హ్యాపీనెస్ విల్ గివ్ మోర్ ఎనర్జీ. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఫిట్నెస్ గురించి ఏం చెప్తారు? ఫిట్నెస్ ఇస్ లైఫ్, ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో పొలిటికల్ పరంగా చూస్తూ ఉంటారు అన్ని న్యూస్ అయినా? సో చూస్తాను. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి తేడా ఏంటి? నేను అంత పట్టించుకోను పొలిటికల్. ఏదైనా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి. సినిమాలైనా చూస్తారా లేదా? సినిమాలైనా చూస్తూ ఉంటారా లేదా, లేకపోతే ఫిట్నెస్ లోనే ఉండిపోతూ ఉంటారా? చూస్తూ ఉంటారా? ఎవరు బాగా నచ్చుతారు సార్? అంటే ఫిట్నెస్ గా ఉన్నటువంటి ఈ హీరో బాగున్నారు అని చెప్పేసి ఎవరిని అనుకుంటారు? ఫిట్నెస్ అంటే హీరోస్ నాకు మహేష్ బాబు ఫిట్నెస్ అంటే బాగా మెయింటైన్ చేస్తారు. ప్రభాస్ కూడా అంతే. ఆల్మోస్ట్ హీరోస్ వాళ్ళు దట్ ఈస్ నెసరీ ఫర్ దెమ్. వాళ్ళు ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారు. మీకు మహేష్ బాబు అంటే ఇష్టం మొత్తానికి చెప్పాలంటే, మిల్కీ బాయ్. సో కొంతమంది ఏంటంటే సార్, హైట్ ఉండడం వల్ల, సో ఈ మన భుజాలు అనేటివి ఉంటాయి, ఈ హైట్ వల్ల ఏంటంటే లావ్ ఎక్కినా కూడా ఇట్లా పడిపోవడం, నడవడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? అంటే వాళ్ళకి షోల్డర్స్ స్ట్రైట్గా ఉండాలంటే మనం రన్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు స్ట్రైట్ పోస్చర్ పెట్టి నడవాలి. కొందరు ఇట్లా వంగి నవ్వుతుంటారు. అవును, స్ట్రైట్గా భుజాలు స్ట్రైట్గా పెట్టి నడవాలి. అదొకటే గుడ్ సజెషన్. అంతే, కరెక్ట్ చేసుకోవాలి. చేసుకొని కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి షోల్డర్ స్ట్రైట్ అవ్వడానికి. ఆ ఎక్సర్సైజ్లు పాటిస్తే షోల్డర్ స్ట్రైట్గా వచ్చి బాడీ పోస్చర్ సరిగా ఉంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి రికార్డులు కొట్టాలని సో మనస్ఫూర్తిగా మా కేఆర్ టీవీ నుండి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీ ఫిట్నెస్ కూడా అందరికీ అంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఆ ఇన్స్టిట్యూట్ వల్ల కొంతమందికి బెనిఫిట్స్ కూడా వస్తాయి. బట్ నా నుండి రిక్వెస్ట్ ఏంటంటే, స్వామి గారు ఫ్రీగా ఫిట్నెస్ నేర్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు కొంతమంది జిమ్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, సో యోగా వెళ్ళని వాళ్ళు ఉంటారు, సో డబ్బులు పెట్టుకొని వెళ్ళని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మార్నింగ్ లేవడానికి కూడా బద్ధకంగా ఉన్న వాళ్ళకి సో మీరు మేలు కొలిపి లేని వాళ్ళకి మీరు మంచి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఆ సజెషన్లో. సో థ్యాంక్ యూ సార్. పర్సన్ లావణ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ది ఇంటర్వ్యూ కేఆర్ టీవీకి ప్లస్ లావణ్యకు. యూ ఆర్ డన్ అండ్ ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. దిస్ విల్ గోస్ టు పీపుల్ so that they will inspire more. They will be healthy, they will be happy. Thank you very much. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీగా మీరు కూడా డైలీ మంచి యోగా ఫిట్నెస్ గురించి అన్నీ తెలుసుకోండి. స్వామి గారిని ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి ఎందుకు పిలవడం జరిగిందంటే, సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం దాదాపుగా చాలా వరకు కష్టపడుతూనే ఉంటాం. కష్టపడినా కూడా ఏంటంటే మన బాడీలో కొవ్వు అనేది మాత్రం తగ్గడం లేదు. సో మార్నింగ్ వ్యాయామం చేయడం వల్ల సో కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీకు ఆ టిప్స్ తెలియడం కోసం ఈరోజు ఇక్కడ దాకా సార్ తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది కేఆర్ టీవీ ప్లస్ కేఆర్ టీవీ ప్రేక్షకులకి, లావణ్య గారికి ప్లస్ అదేవిధంగా కేఆర్ టీవీ యాజమాన్యం క్రాంతి గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఇలాంటి ఇంటర్వ్యూలు మంచి మంచి ఇంటర్వ్యూలు తీసుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఇలాంటి ఇంటర్వ్యూ చేసినందుకు ప్రత్యేకంగా కేఆర్ టీవీకి ధన్యవాదాలు. ఎందుకంటే ఇది యూస్ఫుల్ ఇంటర్వ్యూస్. ఇలాంటి తక్కువ రాజకీయ నాయకులు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు, పెద్ద పెద్ద ఇంటర్వ్యూ సెలబ్రిటీ తీసుకోవచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడే ఇంటర్వ్యూస్ చేస్తున్నారంటే
రియల్గా నేను కేఆర్ టీవీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియో తీయండి, మీరు ప్రజల్లోకి వెళ్తారు, ప్రజల గుండెలో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.